ప్రతి మనిషిలోనూ ఒక మార్పు వస్తుంది ఏదో ఒక రోజు. అలాగే ఒక నలుగురిలో ఒక మార్పు వస్తే ఎంత తేడా ఉంటుంది. అలాగే ఒక గ్రామానికి, ఒక విలేజ్లో ఉన్న ప్రజలందరిలో ఒక మార్పు వస్తే ఆ గ్రామం ఎలా మారిపోతుంది. ఈ విషయం గురించి ఒక 4 మాటల్లో చెప్పబోతున్నా. మహారాష్ట్రలో ఒక గ్రామం, పల్లెటూరు నుంచి స్మార్ట్ విలేజ్ వరకు అక్కడి గ్రామస్తులు ఒకటై కలిసికట్టుగా ఒక నిబంధనతో, ఒక కట్టుదిట్టమైన కట్టుబాట్లతో వారు ఆ గ్రామాన్ని స్మార్ట్ సిటీగా మార్చుకున్నారు. ఒకప్పుడు ఆ గ్రామంలో కనీసం ప్రజలకు త్రాగడానికి మంచినీరు కూడా దొరకట్లేదు. ఎక్కడో ఒక బావి దగ్గర, చెరువు గట్టు దగ్గర, ఎక్కడో చోట ఆ బావిలో నీళ్ళు ఆ బిందెల్లో, క్యాన్లలో తీసుకెళ్ళి దాహం తీర్చుకోవడానికి మాత్రమే, స్నానాలు చేయడానికి, పశువులకు వాటికి చెరువులో తప్ప వేరే చోట కాకుండా చాలా కష్టతరమైన పరిస్థితిలో ఉన్న గ్రామం. చుట్టుపక్కల విలేజ్లు అన్నీ కూడా పంట పొలాలతో కాస్త మెరుగుపడి ఉన్నాయి. కానీ అక్కడి ప్రజలకు ఏం చేయాలో, ఎలా చేయాలో అవగాహన తెలియక చాలా ఇబ్బంది పడుతున్న ఆ గ్రామ ప్రజల్లో యువత, చదువుకున్న పిల్లలు ఈ రోజుల్లో ఫోన్ పట్టుకొని కాలక్షేపం చేసే రోజుల్లో కాకుండా చదువుకునే పిల్లలలో ఒక రకమైన కొత్త ఆలోచన రావడం, దానిని వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పుకోవడం, తల్లిదండ్రులు కలిసి గ్రామ పెద్దలకు చెప్పుకోవడం, గ్రామ పెద్దల నుంచి వాళ్ళందరూ కలిసి ఒక చోట కూర్చుండి ఒక సభలాగా పెట్టుకొని వారి సమస్యలన్నింటినీ కూడా వాళ్ళు మాట్లాడుకోవడం, తర్వాత ఒక్కొక్కటిగా ఆ గ్రామాన్ని రూపురేఖలు మార్చడానికి చాలా గతుకుల రోడ్లు, మురుగు వాసన కలిగిన డ్రైనేజీలు, ఎక్కడికక్కడ ఎవరికి అవగాహన లేకుండా ఆ చెత్తను పడేయడం, ఆ గ్రామానికి కొత్త గ్రామం నుంచి వచ్చిన వాళ్ళు చూడడానికి కూడా వెళ్ళలేని పరిస్థితులు, ఆ భయంకరమైన ఆ వాసన, ఆ చెత్త వాసనలో బ్రతుకుతున్న ప్రజలలో మార్పు తీసుకురావడానికి యువత ముందుకు రావడం జరిగింది. దాని తర్వాత ముందుగా ఆ చెత్తను క్లీన్ చేయడం మొదలుపెట్టారు. ఆ చెత్తను క్లీన్ చేసిన తర్వాత అక్కడ ఆ గ్రామానికి సమీపంలోనే, దగ్గరలోనే ఆ జిల్లా హెడ్ క్వార్టర్కి సంబంధించిన దాంట్లో ఒక సందేశ్ షిర్కే అనే డిప్యూటీ కలెక్టర్ గారు దగ్గరికి అక్కడి గ్రామ ప్రజలు ఆ ఊరు సమస్యను తెలియజెప్పడానికి ఆ ఊరు సమస్యలు తెలియజెప్పడానికి వెళ్ళారు. అప్పుడు తన కూడా పేద ప్రజలకు, పల్లెల్లో ఉండే గ్రామాల్లో ఉన్న అవసరాలు ఏంటిదనేది చాలా తెలిసిన వ్యక్తి కాబట్టి ఆ జాయింట్ కలెక్టర్ గారు ఆ గ్రామంలో అభివృద్ధి పథకాలు ఏమేమి ఉన్నాయి,
దేని నుండి మన గ్రామాన్ని మనం నిధులు సేకరించి డెవలప్మెంట్ చేసుకోవచ్చు అనే దాని మీద ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం, ఆ ఊరు పైన కాస్త శ్రద్ధ చూపడం ఆ డిప్యూటీ కలెక్టర్ ద్వారా తెలుసుకోగలిగిన తర్వాత కొన్ని పథకాల ద్వారా ప్రతి స్టేట్ ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క చిన్న రోడ్డు పెద్ద రోడ్డు అనే తేడా లేకుండా ప్రతి రోడ్డును సీసీ రోడ్డు డ్రైనేజీలు కట్టుకోవడం, అలాగే స్మార్ట్ డస్ట్బిన్, స్మార్ట్ చెత్తబుట్టలను తీసుకురావడం, ఈ ఆలోచన రావడం జరిగింది. ఈ ఆలోచన వచ్చిన తర్వాత ఊరు చిన్న పెంకుటిళ్ళు, చిన్న షెడ్లు ఇలాంటి వారికి కూడా ప్రభుత్వం నుంచి వచ్చే ఇళ్లను, ప్రభుత్వం నుంచి వచ్చే వాటిని కూడా కొంతమంది ఆ గ్రామంలో ఒకరికి ఎలాంటి స్థలం లేకుండా నివసిస్తున్న వారికి కూడా తలా కొన్ని డబ్బులు పోగు చేసి ఇల్లు కట్టించిన వారికి కూడా ఉన్నాయి అక్కడ. ఇలా ఆ గ్రామాన్ని చెత్త లేకుండా సీసీ రోడ్లతో పాటు స్మార్ట్ డస్ట్బిన్లతో పాటు ఇంటి చుట్టుపక్కల శుభ్రతతో పాటు ఒక డెవలప్మెంట్ను చూపించగలిగారు. అంటే దాదాపు ఒక 70-80% డెవలప్ అయింది. దీని తర్వాత ఆ గ్రామంలో 3 చెరువులు ఉన్నాయి. ఆ 3 చెరువులను కూడా ఎంతో కొంత ప్రభుత్వ పథకాల ద్వారా మరియు కొంతవరకు గ్రామ ప్రజలు తలా కొన్ని ట్రాక్టర్స్ కానీ, జేసీబీలు కానీ, ఇంకా ఇతర యంత్రాలకు సంబంధించిన డీజిల్ ఖర్చులు, దాని యొక్క ఖర్చులను అన్నింటిని చూసుకొని 3 చెరువులను బాగు చేసుకున్నారు. 3 చెరువులను బాగు చేసుకొని ఆ చెరువు నిండా నీళ్ళు వచ్చేలాగా ఆ వాటర్ సోర్స్ని ఎలా చేయాలి, బోర్లు వేసుకోవడం, ఇలా వేసుకున్న తర్వాత అన్ని రకాల పండ్ల మొక్కలను, పండ్ల తోటలను పెట్టుకోవడం, రకరకాల పంటలు పండిస్తూ 1 ఎకరం భూమిని పండించలేని గ్రామం ఈరోజు 1400 ఎకరాలు 2 పంటలు ఈజీగా పండించుకోగలుగుతున్నారు ఆ గ్రామస్తులు. వీటన్నిటికి కూడా పథకాలను ఉపయోగించుకోవడంలో, పథకాలను అమలు చేయడంలో మెయిన్ ముఖ్య పాత్ర జాయింట్ కలెక్టర్ గారిది. ఇలాంటి ఆఫీసర్ ఉంటే, ఇలాంటి వ్యక్తులు మనకుంటే, ఇలాంటి వ్యక్తులు సపోర్ట్ చేస్తే ఏ గ్రామమైనా సస్యశ్యామలంగా మారుతుంది. దాంతోపాటు కరెంటు బిల్, పవర్ బిల్ కట్టకుండా ప్రతి ఇంటికి కూడా వాళ్ళు సోలార్ ప్యానెల్ను బిగించుకొని సోలార్ ద్వారానే వాళ్ళ యొక్క ఇంటికి సంబంధించిన పవర్తో పాటు చిన్న బావిలో నుంచి ఒక 1 HP మోటార్ ఎవ్రీడే నీటిని ఉపయోగించుకోవడానికి కూడా ఆ ఊరికి కరెంట్ కనెక్షన్ లేకుండానే సోలార్ ద్వారానే స్ట్రీట్ లైట్స్, ఇంట్లో వాళ్ళు ఎక్కడైతే మీటింగ్ ఏర్పరచుకుంటారో ఆ చోట, అన్ని చోట్ల కూడా ప్రతి ఇంటికి సోలార్ ప్యానెల్ బిగించుకోవడం, ఫ్రీగా కరెంటు వాడుకోవడం, ₹1 కూడా బయట ఖర్చు లేకుండా బ్రతకడం ఎలా అనేదాన్ని వాళ్ళు ఆ గ్రామాన్ని డెవలప్ చేసుకున్నారు. అలాగే బోర్బావులు, పంపుల దగ్గర కూడా ఈ సోలార్ సిస్టమ్ ద్వారా మోటార్ ద్వారా బయటకు తీయడానికి ఆ సిస్టమ్కి ఎంత కెపాసిటీ కావాలో వాటిని కూడా స్తోమత ఉన్న రైతులు పెట్టుకొని పంటలు పండించుకుంటూ చుట్టుపక్కల 40-50 గ్రామాలకు ఆదర్శ గ్రామంగా, పల్లె నుంచి స్మార్ట్ విలేజ్ వరకు అనే పేరుతో ఇలా ప్రపంచం మొత్తం చూసేలా ఆ గ్రామాన్ని డెవలప్ చేసుకున్న రైతుల ఒకే ఒక్క కృషి, పట్టుదల. ఒక్కరం కాదు, ఇద్దరం కాదు, కొంతమందిని కలిసికట్టుగా పనిచేస్తే ఎప్పటికైనా ఎక్కడైనా సక్సెస్ అనేది మన ముందుకు వస్తుంటుంది.
విజయం అనేది మన దగ్గరికి వస్తుంటుంది. ఈరోజు 2 పంటలు పండించుకుంటూ పక్క వారికి సహాయం చేస్తూ అవసరమైన వారికి అప్పులు ఇచ్చే స్టేజ్లో ఆ గ్రామం నిలబడ్డదంటే కొన్ని సంవత్సరాలు వాళ్ళు కష్టపడ్డారు, ఆదర్శంగా నిలబడ్డారు. ఎవరైనా తప్పు త్రోవ పట్టినా, ఎవరైనా ఏదైనా చేసినా కానీ ఆ గ్రామ ప్రజలే పోలీస్ స్టేషన్ వరకు కూడా కేసు అనేది వెళ్ళదు. ఇప్పటికి 20 సంవత్సరాలుగా ఎలాంటి రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా ఆ ఊరు గ్రామ ప్రజలు నిర్ణయించుకున్న సర్పంచ్నే ఏకగ్రీవంగా నిర్ణయించుకొని నిలబెట్టుకుంటారు. ఆ గెలిచిన సర్పంచ్ కూడా సర్పంచ్ హోదాగా కాకుండా ఆ గ్రామ రైతుకనే అందరితో కలిసికట్టుగా సమస్యలను పరిష్కరించుకొని వాళ్ళే క్లియర్ చేసుకుంటారు. ఇంత మంచి గ్రామాలు మనవెందుకు కాకూడదు, మనమెందుకు మారకూడదు? ఒక్కసారి ఆలోచించి మంచి నిర్ణయాన్ని తీసుకొని మనం కూడా మనకు తెలిసిన దాన్ని, తెలిసిన విషయాన్ని ఒక రైతుకు సపోర్ట్ చేయడం, ఒక ఫార్మర్కు సపోర్ట్ చేయడం, నువ్వు చెప్పి మర్చిపోతుంటావు కావచ్చు, కానీ విని తెలుసుకున్న వ్యక్తి అయితే అతనిలో ఉన్న అజ్ఞానం తొలగిపోయి ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళే మార్గాన్ని నిర్ణయం చేసుకుంటాడు. కాబట్టి ఇలాంటి ఆదర్శ గ్రామాల గురించి, ఆదర్శ రైతుల గురించి, కనుమరుగైపోతున్న పల్లెల గురించి, అవి ముందుకు వస్తున్న వాటి గురించి ప్రతి వారం ఒక వీడియో మీకు పంపిస్తుంటాను. థ్యాంక్ యూ.